నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి పూజలు. 4వ రోజు నరసింహ అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు. గంభీరావుపేటలో ఎన్నికల కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత. అభ్యంతరం వ్యక్తం చేసిన ఇతర పార్టీ ఏజెంట్లు. వంగవీటి మోహన రంగకు ఘన నివాళి. చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. బీజేపీ సర్కారుపై సిపిఐ రాష్ట్ర సభ్యుడు వార్ల వెంకటయ్య ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే, భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య తండ్రి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలలో 4వ రోజు అయిన నేడు నరసింహ అవతారంలో స్వామి దర్శనమిస్తున్నారు. స్వామి వారిని బేడ మండపం వద్ద తీసుకువచ్చి ధనుర్మాస పూజలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం రాజభోగం మహానివేదన అనంతరం స్వామివారి తిరువీధి సేవకు బయలుదేరనున్నారు. ఈ అవతారంలో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించడం వల్ల కుజగ్రహ బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ బ్యాలెట్ బాక్సులు సీల్ లేకుండా ఉన్నాయని ఇండిపెండెంట్ అభ్యర్థి బీజేపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ జులుం నశించాలని కౌంటింగ్ వద్ద వారు రోడ్డుపై ఏజెంట్లు ధర్నా చేశారు. పోలీసులు ధర్నా చేస్తున్న అభ్యర్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బ్యాలెట్ బాక్సులు మొత్తం సీల్ ఓపెన్ ఉంది. దాంట్లో మొత్తం డబ్బా మొత్తం ఇప్పితే మొత్తం బాక్సులు మొత్తానికి ఒకటే వన్ వే. అసలు ఓట్లన్నీ పడ్డాయి ఒక దిక్కు పడితే వన్ వేగా ఒకటే ట్యాంపరింగ్ జరిగినట్టు మొత్తం బాక్స్ సీల్ ఓపెన్ చేసి ఉన్నాయి. వాళ్ళు రాత్రికి రాత్రి మాయం చేసి అన్ని బాక్సులలో అసలు ఓట్లకు సంబంధించి ఒకవైపు పడితే అసలు మొత్తం టీఆర్ఎస్ ఓట్లు మాత్రమే పడేటట్టు వాళ్ళు అది చేసినట్టు. మీరు కావాలంటే చూడండి, ఏమైనా బాక్స్ సీల్ మొత్తం ఓపెన్ చేసి ఉన్నాయి. బ్యాలెట్ బాక్సులు సీల్ లేదు, తర్వాత ఓపెన్ అయి ఉంటుంది మొత్తం. ఎన్ని బాక్సులు ఓపెన్ చేసిన? అట్లా 2 బాక్సులు ముందే చూపించారు కదా. ఇప్పుడు చూపించుడుతో చూపించే వరకు అట్లా
అని మీరు అధికారులు చెప్తే ఏమంటున్నారు అదే వాళ్ళని మాట్లాడండి మీరు. వాళ్ళు అట్లా ఇక్కడ ఏ బాక్స్ ఏ సెంటర్ గంభీరావుపేట కొత్తపల్లి బాక్స్, గంభీరావుపేట కొత్తపల్లి బాక్స్ అన్ని బాక్సులు అట్లనే మార్చేస్తారు. సహకార విద్యుత్ సంస్థ ఎలక్షన్లలో గంభీరావుపేట స్థానానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏజెంట్లను మరి ఇండిపెండెంట్ అభ్యర్థుల ఏజెంట్లను తీసుకొని అభ్యర్థులను కూడా తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో బంధించడం ఎంతవరకు సంబంధించమని అడుగుతున్నాం. ఈరోజు మంత్రి కేటీఆర్ గారు కావాలని చెప్పి ప్రజలలో ఉన్న బలంతో గెలవలేక అధికార దుర్వినియోగాన్ని చేసి పోలీసులను అడ్డుపెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఎవరైతే అక్కడి నుండి వచ్చిన పరిపాలన అధికారులు వారి కాంప్లైంట్ తోటి వీళ్ళని బయటికి పంపడం, అక్కడ కౌంటింగ్ జరిపించడం ఎంతవరకు శోచనీయమని అడుగుతున్నాం. మమ్మల్ని ఏజెంట్లను ఎందుకు ఉండమన్నారు, బయటికి పోలీసు వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఎందుకు చేసారు, అక్కడ కౌంటింగ్ ఎందుకు చేస్తున్నారో మాకు సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రజల్లో గెలిచే శక్తి లేకనే ఇలాంటి కార్యక్రమాలు చేసి అధికార దుర్వినియోగంతో దొడ్డిదారి నుండి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదైతే వీటిపైన చట్టప్రకంగా కోర్టుకు పోయి వాటిని ఆపుదల చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 34వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో పేంటాల బాలాజీ ఆధ్వర్యంలో విశ్వనాథ్ సెంటర్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జోహాలు రంగా అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పెంటేల బాలాజీ మీడియాతో మాట్లాడుతూ రంగా బడహు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలపాటి పెన్నిది అన్నారు. మోహనరంగ ఆశయాలు ఆలోచనలు కలిగిన నాయకుడు ఈ రోజు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అని తెలిపారు. కుటుంబానికి ఎటువంటి న్యాయం చేయనటువంటి వీళ్ళు రేపు మేము దండయ్యాలంటే మేము దండాలని చెప్పి కొట్టుకుంటూ ఉండడం జరిగిపోయింది. వైసీపీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ రంగా గారు చనిపోయిన తర్వాత వారి అబ్బాయి రాధా గారికి ఏ రోజున టికెట్ ఇచ్చి కానీ ఆయన సపోర్ట్ చేయడం కానీ జరిగిందా? మరి ఈరోజు వర్ధంతి రోజు, జయంతి రోజు మీరు మేమేయాలి జెండాలు మేమేయాలి అని చెప్పేసి ఈరోజు వాళ్ళు కొట్టుకోవడం జరుగుతూ ఉంది గ్రామంలో. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వార్ల వెంకటయ్య ఆరోపించారు. సిపిఐ 98వ వార్షికోత్సవం భాగంగా నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రంలో సిపిఐ జిల్లా నాయకుడు సిహెచ్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో సిపిఐ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని ఆయన తెలిపారు. రోజు రోజుకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలు నడ్డి విరుస్తుందని అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తున్న తరుణంలో నరేంద్ర మోడీ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళొక్కసారి మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భారతదేశ ధనమంతా కూడా ప్రపంచ దేశాల్లో సిద్ధేంకుల్లో ఉంది. నల్లధనాన్ని వెలుగుతీస్తాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు, ప్రజలకు 15 లక్షలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. అంతేకాదు భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రైవేటీకరణ రద్దు చేస్తామని చెప్పారు. అవుట్ సోర్సింగ్ రద్దు చేస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ పద్ధతులు రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఇవన్నీ ఏమీ చేయకపోక భారతదేశంలో ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల ఆస్తుల్లాగా, ప్రజల కనుసన్నల్లో ప్రజలు ప్రతినిత్యం వాడుకుంటున్నటువంటి రైల్వేను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. 1,30,000 కోట్లు గల ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. విమానాలు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. పబ్లిక్ సెక్టర్లన్నీ కూడా ప్రజలు అనునిత్యము ప్రయాణం చేసే రైళ్లను కానీ ప్రజలు అనునిత్యం వాడుకునే వస్తువులన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడా కోటీశ్వరులు అయినటువంటి ఆదాని, అంబానీలకు అప్పచెప్తా ఉన్నారు. పేద ప్రజలు బ్రతుకు పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. రైతులు బతుకు పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. అంతేకాదు అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్న తరుణంలో అదే దేశంలో ఉన్నటువంటి 178% మంది రైతులు వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయం మీద ఆధారపడే బతికే ఈ భారతదేశాన్ని కూడా వ్యవసాయాన్ని కూడా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు, ఆదాని, అంబానీలకు
అప్పచెప్పాలని చూశారు. కానీ గత సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం దాదాపు పార్లమెంటులో వ్యవసాయాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం వ్యవసాయ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చారు. ఈ 3 వ్యవసాయ నల్ల చట్టాలను నరేంద్ర మోడీ పార్లమెంటులో రాజ్యసభలో ఆ బిల్లు పాస్ చేసి ప్రజల ముందు తీసుకొస్తే ఈ భారతదేశ ప్రజలు పంజాబ్ రైతులైతేనేమి, హర్యానా రైతులైతేనేమి, ఆంధ్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రైతులైతేనేమి భారతదేశంలో తెచ్చినటువంటి రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని చెప్పి 100 రోజుల పాటు 1 సంవత్సరం పాటు విరోచితమైన పోరాటాలు చేశారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన గంజాయి కేసులకు సంబంధించి పట్టుబడిన గంజాయిని ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో రాయచోటిలోని పురపాలక డంపింగ్ యార్డులో దహనం చేశారు. 44 కేసులకు సంబంధించిన 632 కిలోల గంజాయిని కుప్పగా పోసి నిప్పంటించారు. ఎస్పీ మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 1 కోటి వరకు ఉంటుందన్నారు. గంజాయికి అలవాటు పడి జీవితాలను పాడు చేసుకోవద్దని యువతకు సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఫస్ట్ కనపడండి ఇట్లా సార్ పెట్రోల్ పోయండి సార్ దానిపైన. ఈరోజు మనం అన్నమయ్య జిల్లాలో ఈరోజు రాయచోటి డంపింగ్ యార్డ్లో గత కొంతకాలంగా మనము సీజ్ చేసినటువంటి గాంజానంతా కూడా అన్ని పోలీస్ స్టేషన్ సంబంధించి దాదాపు 44 కేసులకు సంబంధించి 632 కేజీల గాంజాని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిన విషయమే, మన జిల్లాలో ఆపరేషన్ పరివర్తన కింద ఈ గంజాయి అక్రమ రవాణా పట్ల పోలీసు అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో గవర్నర్నైనటువంటి రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గాంజా అన్ని పోలీస్ స్టేషన్స్లో ఉన్న గాంజా డిస్ట్రక్షన్ కోసం గత కొన్ని రోజులుగా దాని గురించి ఎఫర్ట్స్ చేస్తూ ఈరోజు మన జిల్లాలో కూడా మనం సీజ్ చేసినటువంటి గాంజానంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికీ తెలిసింది, గంజాయి సమాజంలోకి యువత పట్ల ఎంత దుష్ప్రభావాలు చూపుతుంది, వాళ్ళ పట్ల ఎంత నెగిటివ్ ఇది చూపిస్తుందని. సో అందరికీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది ఏమంటే,
పిల్లలు ఎవరు కూడా వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఈ గంజాయి మత్తులో పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మన సమాజాన్ని గంజాయి నుంచి మన సమాజాన్ని కాపాడుకునే బాధ్యత, ధర్మం అందరికీ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏమంటే, ఎక్కడైనా కానీ కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర, లేకపోతే మన సొసైటీలో ఎక్కడైనా కానీ ఈ గాంజా యొక్క సప్లై కానీ ఈ గాంజా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే పోలీస్ వారికి తెలియజేసినట్లయితే దాని పట్ల అన్ని రకాలైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వారిపైన చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఫ్యూచర్లో ఈ గాంజాయి అక్రమ రవాణా పట్ల వెళ్లకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. మొత్తం 44 కేసులకు సంబంధించి 632 కిలోలు. సో ఒక్కొక్క కిలో వచ్చి దాదాపుగా మనకు 14 నుంచి 15,000 దాకా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పుట్టుకొచ్చిందని యాదవ్ గొర్రెల కాపరి సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి, సామాన్య మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినట్లు, సంక్రాంతి తర్వాత భారీ ర్యాలీతో 100 కార్లతో హైదరాబాద్కు వెళ్తున్నట్లు తెలిపారు. స్వతంత్రంగా పోటీ చేయాలని భావించే వారికి ఈ పార్టీ అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం దేశవ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా జాతీయ పార్టీ ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పాటు చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఈ దేశంలో వ్యవసాయం అనేక విధాలుగా నష్టపోతూ ఉంది. ఆ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు, మధ్య తరగతి వర్గాలు, వీళ్ళందరి అభివృద్ధి కోసం ఈరోజు తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కొత్త పార్టీని జాతీయ పార్టీగా ఏర్పాటు చేసి ఈరోజు బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పి తెలియజేస్తూ, అందరు ఆశలు దాదాపు 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ కావాలని ఎదురు చూస్తున్నారు. అదే ఈ బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ నేను మన ఆంధ్రప్రదేశ్ నుంచి సంక్రాంతి తర్వాత 100 కార్లతో 170 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల నుంచి నాకున్న సంబంధాలతో ఈరోజు దసరా తర్వాత 100 కార్లతో ఒక 500 మంది కార్యకర్తలు తీసుకొని నేను జాయిన్ అవుతా ఉన్నాను. సంక్రాంతి తర్వాత దసరాకి పార్టీ పుట్టింది బీఆర్ఎస్. నేను సంక్రాంతి తర్వాత జాయిన్ అవుతానని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 500 మంది కార్యకర్తలతో ఒక 100 కార్లతో ర్యాలీగా వెళ్ళి కేసీఆర్ గారి ముందు మేము పార్టీలో జాయిన్ అవుతామని చెప్పేసి ఆ విధానాలు చెప్పడానికి, ఈ విషయాలు చెప్పడానికి ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. చెప్పండి. ఈ రోజు వరకు బీఆర్ఎస్ ఎవరు ఇన్ఛార్జి, ఎవరు ఏంటి అనేది ఆయన ఎక్కడ ఎవరికి ఎటువంటి అధికారాలు ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఆ వార్తలు అయితే వాస్తవం అవాస్తవాలు అయితే మాకు తెలియదు, కానీ ఎక్కడ కూడా ఈ అవాస్తవమైన వార్తలే, కానీ అది కేసీఆర్ గారి నోటి వెంట వచ్చేది మాత్రం వాస్తవం. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్కి ఎవరికి ఇన్ఛార్జ్ ఇవ్వలేదు, ఎటువంటి అధికారులు అధికార ప్రతినిధులు కూడా ఎక్కడ ఇవ్వలేదు, అది వాస్తవం. రామకృష్ణ గారు, ఇప్పటి వరకు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరినైనా రాజకీయ ప్రముఖుల్ని, మేధావుల్ని ఎవరైనా కలిసారా? మా వైజాగ్ లో కూడా ఏమైనా కలిసారా? ఏమైనా వివరాలు చెప్పగలుగుతారా? వైజాగ్లో రాష్ట్ర వ్యాప్తంగా నేను గొర్రెల కాపల సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కమిటీ మెంబర్గా, వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. మాకున్న యాదవ్లో కాస్త కూస్తో కొంతమంది పోటీ చేస్తానన్న వ్యక్తులతో మా బాబ్జీ యాదవ్ అని ఇక్కడ మా యాదవ్ సంఘం అధ్యక్షులు ఉన్నారు. ఆ సంఘాల్లో తిరుగుతూ ఉన్న వాళ్ళని ప్లస్ మా పక్కనే ఉన్నటువంటి వృత్తిదారుల్ని వాళ్ళని కలుపుకొని పోదామని ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు అని మన మాజీ శాసనసభ సభ్యులు ఉన్నారు. వారిని కూడా వీలుంటే కలిసి ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని ఆలోచనలతో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో తీసుకుందామని ఆలోచన. సార్, ఇది ఒక యాదవ్ సంఘం మొత్తం అన్ని కులాలకు సంబంధించిన పార్టీ జాతీయ పార్టీ, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలకు సంబంధించింది. అందరూ చేరవచ్చు. నాకున్న అనుభవం ఏంటంటే మా గొర్రెల కాపల వృత్తిలో ఉంది, దాని గురించి చెప్తున్నాను. ఆ సంబంధాలతో పక్కన ఉన్న సంబంధాలని, పక్కన ఉన్న మతాలని, కులాలని, అన్ని వర్గాలు కలుపుకొని తీసుకెళ్ళడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ.
అమరావతి కడప నగర మేయర్ సురేష్ బాబు రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో బంధువులు కుటుంబ సభ్యులు కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి ఆయనను హైదరాబాద్కు తరలించారు. ఆయన మెదడులో స్వల్ప స్థాయిలో రక్తస్రావం అయిందని వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. నెల్లూరులో 5 ఏళ్ల చిన్నారి అదృశ్యమైంది. నగరంలోని కుక్కలగుంట మహాలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న చిన్నారి కనిపించకుండా పోయింది. చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా పాపే నిద్రలో లేచి ఎటైనా వెళ్లిపోయిందా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగించే భార్యాభర్తలు రాత్రి తమ 3 పిల్లలతో కలిసి కుక్కలగుంట ప్రాంతంలోని నిద్రించారు. తెల్లవారుజామున తల్లి పాపమ్మ లేచి చూసేసరికి 5 ఏళ్ల పాప కనిపించకపోవడంతో చుట్టుప్రక్కలను విచారించారు. అయినా పాప ఆచూకీ తెలియకపోవడంతో వారు చిన్న బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల సంతపేట సమీపంలోనూ ఓ చిన్నారి అదృశ్యమవగా పోలీసులు ఆ కేసును ఛేదించారు. మరోసారి ఇలాంటి సంఘటన జరగడంతో స్థానికులు కలవరపడుతున్నారు. తొమ్మిదిన్నర నుంచి 9 నుంచి మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్నింగ్ 5 దాకా మార్నింగ్ 5 బ్యాకప్ పెట్టు మనం నిర్మల్ జిల్లా బైసా పురాణా బజార్లో ఓ ఇల్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. కాలనీకి చెందిన శ్యామ్ సుందర్ భార్య శకుంతల ఇంటినే షాపింగ్ మాల్గా మార్చి భారీగా డిజైన్ శారీస్, పీకో, ఫాల్స్ లాంటివి విక్రయిస్తోంది. సంక్రాంతి పండుగ నిమిత్తం బిజినెస్ బాగా సాగాలని ఈ మధ్యన లక్షల రూపాయల విలువతో చేసే సామాగ్రిని ఇంట్లో డంప్ చేసుకున్నారు. తీరా బిజినెస్ కాకముందే ప్రమాదవశాత్తు ఇల్లు కాలి చీరలు దగ్ధం కావడంతో లక్షల్లో నష్టం చేకూరిందని వాపోతున్నారు. స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడంతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న టాటా ఎస్ వాహనాన్ని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ప్రతినిధులు చంపాపేట్ చౌరస్తాలో వద్ద అడ్డుకున్నారు. కోదాడ నుండి మహారాష్ట్రకు వాహనంలో ఎద్దులను తరలిస్తుండగా అనుమానంతో తనిఖీ చేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న 8 ఎద్దులు ఉండడంతో సైదాబాద్ పోలీసులు సమాచారం అందించి వాహనాన్ని సీజ్ చేయించారు. ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షులు బాలకృష్ణ గురుస్వామి డిమాండ్ చేశారు. మీరు రక్షించాల్సిన వాళ్ళు మీరు కూడా ఎట్లా చేస్తే ఎట్లా తల్లి తీయొద్దనంటే ఎట్లా? ఆగా అంద బయట బయట కూర్చో శ్రీకాంత్ కూర్చో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి పూజలు. 4వ రోజు నరసింహ అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు. గంభీరావుపేటలో ఎన్నికల కౌంటింగ్ వద్ద ఉద్రిక్తత. అభ్యంతరం వ్యక్తం చేసిన ఇతర పార్టీ ఏజెంట్లు. వంగవీటి మోహన రంగకు ఘన నివాళి. చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. బీజేపీ సర్కారుపై సిపిఐ రాష్ట్ర సభ్యుడు వార్ల వెంకటయ్య ఆరోపణలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.